ఒకప్పుడు ఏ పల్లె చూసినా ఆలమందలతో లోగిళ్లన్నీ సందడిగా కనిపించేవి. ఆవులు బర్రెల కుట్టాలతో నిండిపోయి రైతు కుటుంబానికి ఆలంబనగా ఉండేవి. కానీ ఇప్పుడు ఆ కలే కనుమరుగైంది. మేత దొరకక వాటి పోషణ రిస్క్ కావడంతో మరికొందరు పాడి పశువులను అమ్మేసుకుంటున్నారు. దీంతో పాల ఉత్పత్తి పడిపోయి కరీంనగర్ జిల్లా ప్రజల అవసరాలు కూడా తీరడం లేదు. పశు పోషణకు అనువైన పరిస్థితులు లేకపోవడం, పచ్చిక బయళ్ళు మాయమై రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారడంతో రైతులు పశువులను పోషించడం మానేస్తున్నారు. పాడి పంట రైతుకు రెండు కళ్ళ లాంటివి. ప్రతికూల పరిస్థితిలో పంటలు లేకపోయినా పాడి పశువులు ఆ రైతు ఆదాయాన్ని స్థిరంగా ఉంచి కుటుంబ పోషణకు ఉపయోగపడతాయి. కానీ ప్రస్తుతం పాడి పశువులను పెంచడం పట్ల రైతు కుటుంబాలు అనాసక్తిని చూపిస్తున్నాయి. దీంతో పాల ఉత్పత్తి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో క్రమేణా తగ్గుతుంది. వినియోగానికి తగినట్లుగా ఉత్పత్తి ఉండడం లేదు. ఒకప్పుడు 3,80,000 లీటర్లు ఉత్పత్తి అయిన చోట ఇప్పుడు 1,87,000 నుంచి 2,20,000 లీటర్ల ఉత్పత్తి చాలా కష్టంగా జరుగుతుంది. 10 ఏళ్ల కిందట 8 లక్షలకు పైగా ఉన్న ఆవులు గేదెల సంఖ్య ఇప్పుడు 5,12,000కు తగ్గిపోయినట్లు పశుగణన లెక్కలు చెబుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రస్తుత గణాంకాల ప్రకారం గేదెలు 4,20,000, ఆవులు 1,12,000 దాకా ఉన్నాయి. పాడి పశువులను సాకుతున్న రైతులు జిల్లాలో 2,10,000 మంది ఉన్నారు. పాడి పంటలకు ప్రసిద్ధిగాంచిన కరీంనగర్ జిల్లా గత కొంతకాలం నుంచి పాడి పరిశ్రమ తిరోగమన దిశగా సాగుతోంది. పశుగ్రాసం కొరత, పచ్చిక బయళ్లు మాయం కావడం, రియల్ ఎస్టేట్ వెంచర్లతో పశువులు తిరిగేందుకు కావలసిన స్థలాలు లేకపోవడంతో చాలా మంది రైతులు తమకున్న ఆవులను, గేదెలను అమ్మేసుకుంటున్నారు. దీంతో ఏటేటా పాల ఉత్పత్తి తగ్గుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇటు కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్తో పాటు భీమదేవరపల్లి మండలం ముల్కనూరు సహకార పాల డైరీ, ప్రియా మిల్క్, నాగార్జున మిల్క్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ వంటి సంస్థలు పాలను సేకరిస్తుంటాయి. కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ డైరీలోనే 70,000 మంది పాడి రైతులు సభ్యులుగా ఉన్నారు. కానీ గత కొద్ది రోజులుగా డైరీలకు అందాల్సిన పాల పరిమాణం కూడా తగ్గుతుంది. రైతులు వ్యవసాయ పనుల్లో బిజీ కావడం, పాడి పశువుల పోషణ రిస్కుతో కూడుకున్న వ్యవహారం కావడంతో వీటి పోషణపై కాస్త శ్రద్ధ తగ్గినట్లు తెలుస్తోంది. అన్ని ప్లాట్లు పెడతా ఉన్నారు, కంచెలను కూడా సాగు చేస్తూ ఉన్నారు, ప్రభుత్వ భూములను కూడా కొంతమంది సాగు చేసుకొని జీవనాధారం పొందుతూ ఉన్నారు. ఇలాంటి క్రమంలో ఏంటంటే బర్రెలు, ఆవులు అంతరించిపోతూ ఉన్నాయి. పాలు కూడా మనకు కనిపించినటువంటి పరిస్థితికి వెళ్ళిపోతూ ఉన్నది. అందరూ కూడా ఏంటి అంటే మన పాల ప్యాకెట్ల మీదనే ఆధారపడుతూ ఉన్నారు, పెరుగు ప్యాకెట్ల మీదనే ఆధారపడుతూ ఉన్నారు. న్యాచురల్గా పెరుగు తయారు చేసుకునేటువంటి పరిస్థితి లేదు, న్యాచురల్గా పాలను తీసుకునేటువంటి పరిస్థితి కూడా లేకుండా పోతూ ఉన్నది పల్లెటూర్లలో. పశువుల మీద ఇబ్బంది అవుతుంది. సొంత భూమి ఉంటేనే పెంచుకుండా అవుతుంది, లేకుంటే బంద్ చేసుకుండా అవుతుంది. పెంచిన సుత గిట్టుబాటు ధర పాలకు వస్తలేదు. ఏ దానికి వస్తే ఫ్యాట్ అంటారు, వాటికి కరెక్ట్ ధర రావటం లేదు. కరీంనగర్ జిల్లాలోని పాల డైరీలకు గతంలో కంటే స్థానిక రైతుల నుంచి సరఫరా తగ్గడంతో చాలా వరకు పక్క రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి పాలను కొనుగోలు చేస్తున్నారు. దీంతో డైరీ ఉత్పత్తి వ్యయాలు కూడా పెరుగుతున్నాయి. పాల ధరలు కూడా తరచూ పెంచుతున్నారు. సేకరణకు, అమ్మకాలకు మధ్య వ్యత్యాసం భారీగా పెరగడంతో చాలా చోట్ల కల్తీ పాల వ్యాపారం కూడా కొనసాగుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో వివిధ పథకాలతో రాయితీలు అందించేవి. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ద్వారా 5 గేదెల కొనుగోలుకు కేంద్ర సర్కార్ 2 లక్షల రూపాయలు అందించేది. ఇందులో 25 నుంచి 50% రాయితీ ఉండేది. ఇప్పుడు ఆ పథకం అమలుకు నోచుకోవడం లేదు. రాష్ట్ర సర్కార్ నుంచి ఉమ్మడి జిల్లాకు 400 నుంచి 500 యూనిట్ల ద్వారా పాడి పశువుల పంపిణీ పథకం గతంలో అమలయ్యేది. ఇప్పుడు ఆ ఊసే లేదు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం ద్వారా పెద్ద డైరీ యూనిట్ల ఏర్పాటుకు అవకాశం ఉంది. 20 లక్షల నుంచి ఆపై స్థాయి పెట్టుబడితో ఏర్పాటు చేసే వాటికి ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీల వారీగా 5 నుంచి 7 లక్షల రాయితీ లభిస్తుంది. కానీ ఇది సామాన్య మధ్యతరగతి ప్రజలకు పెద్దగా అందడం లేదు. పాడి పరిశ్రమను నిర్లక్ష్యం చేసినా రాబోయే రోజుల్లో పాల కొరత ఏర్పడి ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంది. అందుకే ప్రతి ఒక్కరూ రైతులను మోటివేట్ చేయడంతో పాటు ప్రభుత్వం వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు. లేదంటే డిమాండ్ సప్లై మధ్య సమన్వయం కొరవడి పాల కల్తీతో పాటు ధరలు విపరీతంగా పెరిగే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు.